శైలేష్ గారు, సుమ గారు, మీరు బేసికలీ సైంటిస్ట్ కదా? యా. కానీ ఈ థ్రిల్లర్లతో ఈ సైకో ఫ్యాంటసీ ఎప్పుడు మొదలైంది? ఎప్పుడంటే తెలియదండి, అంటే అది ఎప్పుడో మధ్యలో మొదలైంది. చిన్నప్పుడే స్టార్ట్ అయిపోయింది. మరి అలా చూస్తుంటే భయం వేస్తుంది నాకు మాట్లాడడానికి. భయం పెట్టే మీకు అప్పటికి మేకప్ దట్టంగానే వేసుకొని వచ్చానే, దగ్గర నుంచి చూస్తే భయం వేస్తుందా ఏంటి? పోనీ కొంచెం దూరంగా నిలబడి మాట్లాడతాను. ఈ హిట్ ఎంతవరకు వెళ్తుందంటారు? 1, 2, 3 హిట్ అంటే ఫస్ట్ అనుకుంది అయితే 7 parts అనుకున్నాం, చాలాసార్లు చెప్పాం కదా. బట్ అది ఆడియన్స్ ఎంతవరకు సపోర్ట్ చేస్తే అంతవరకు వెళ్ళిద్ది అంతే. ఆడియన్స్ బాగానే సపోర్ట్ చేసేలా ఉన్నారు. ఆడియన్స్ వాట్ యు సే? ఆప్కి బార్ అర్జున్ సర్కార్ కాదు, బార్ బార్ వచ్చినా కూడా చూస్తాము అంటున్నారు. అవును, హూ ఇస్ ద కూలెస్ట్ గై ఆఫ్ ద 3? విక్రమ్, కృష్ణ, అర్జున్. కూలెస్టా? కూలెస్ట్. కూల్ కాప్ అంటే మా కేడీఏ కదా, చాలా ఎటకారంగా, చాలా సర్కాస్టిక్గా. దట్స్ హిస్ క్యారెక్టరైజేషన్. నో, yes of course. యా. ఓకే, సో మీరు చెప్పలేదు ఈ సైకో. మోస్ట్ ఇంటెన్స్ కాప్ ఏమో మా విశ్వక్. యా. కూల్ కాప్ ఏమో కేడి. ద మోస్ట్ అగ్రెసివ్ వన్ ఇస్ అవర్ సర్కార్. దట్ ఈస్ హౌ వి డిజైన్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ప్లీజ్ మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు? అయిపోయిందంటే మీరు చెప్పలేదు సైకో థ్రిల్లర్తో ఎప్పుడు మొదలైందో మీ ఫ్యాంటసీ అనేది. ఫ్యాంటసీ ఏం లేదు, అంతే. జస్ట్ ఇట్స్ ఐ లైక్ థ్రిల్లర్స్ అండ్ ఐ యామ్ మేకింగ్. యు లైక్ థ్రిల్లర్స్? యా. ఎప్పుడైనా ఒక రామ్ కామ్ చేయాలనుకుంటున్నారా? రామ్ కామ్ మీరు చేస్తారా? హీరోయిన్ గా చేసేస్తా ఇమీడియట్ గా. డీల్ డీల్. ఓకే. ఓ మై గాడ్, వాట్ అ లక్కీ డే. థ్యాంక్ యూ అండి, మాట్లాడండి. Hi everyone. First of all, I would like to offer my sincere condolences to all the families and victims of the Pahalgam attack. Our heart goes out for them. It's extremely atrocious act on humanity, and we severely condemned it. And every time such a thing has been done, hoping that you will instill fear in our hearts, India has only come together and we have united ourselves and fought against this, and we will emerge victorious this time as well. So Pahalgam is very close to us because we shot there for quite a long time, and all I remember about Pahalgam is laughter, giggles, happiness, and it's extremely sad to see the place turn into a bloodshed like that. A sincere condolences to all the families. And also before I start, we lost one of our team members when we were shooting in Kashmir. Her name is Krishna. She worked in the cinematography department. She was in Sanu sir's team, and ill health walla she passed away when we were shooting in Kashmir. I would request everybody to just stand up for 20 seconds to pay respect to Krishna, please. Thank you. Thank you. Thanks. All right. So first of all, thanks a lot to everybody who's come here. Vishwak, thank you so much for coming. Seish, very excited to see all three of you sitting together here in this event. We have come a long way from Hit 1, and I'm so happy to be associated with you guys. Rajamouli sir, మీరు లాస్ట్ టైం కూడా చెప్పాను, మా ఆస్థాన చీఫ్ గెస్ట్ అయిపోయారు మీరు హిట్ వర్స్కి. అండ్ ఇలానే మేము ఎన్ని హిట్లు చేస్తే ప్రతి హిట్కి మీరే రావాలని సిన్సియర్గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చాలా స్వార్థంగా అడుగుతున్నా, ఏమనుకోవద్దు. బట్ దట్ ఈస్, యు ఆర్ అ లక్కీ ఛామ్ సార్. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. సినిమా గురించి నేను ఎక్కువ మాట్లాడను, బికాజ్ యువ్ సీన్ ట్రైలర్ చూసారు, టీజర్ చూసారు. దిస్ టైమ్ ఐ వాంట్ మై వర్క్ టు స్పీక్ మోర్ దెన్ ఐ స్పీక్. సో నేను సినిమా గురించి పెద్దగా మాట్లాడాలనుకోవట్లా. బట్ ఆల్ ఐ ఫీల్ అట్ దిస్ మూమెంట్ ఇస్ గ్రాటిట్యూడ్, లాట్ ఆఫ్ గ్రాటిట్యూడ్. చాలా మందికి థ్యాంక్స్ చెప్పాలి, పేరున చెప్పాలి. బట్ ఐ డోంట్ వాంట్ టు టేక్ టూ మచ్ టైమ్. సో ఎవరి పేరైనా మిస్ అయితే ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. బట్ టు ఆల్ ద యాక్టర్స్ హూ బిలీవ్డ్ ఇన్ మై విజన్ అండ్ కేమ్ ఆన్ బోర్డ్ ఫ్రమ్ Hit 1 onwards, I've been seeing so many actors trusting me and coming on this vision of creating something. I would చాలా థ్యాంక్స్ అందరు యాక్టర్స్ ఎవరెవరైతే నన్ను నమ్మి ఈ సినిమాకి వచ్చారో. ఏమైంది? ఏంటన్నా?
Okay, so first, starting with my costumes department, thank you so much. Rajesh did a fantastic job. Nagendra sir, production designer. Sir, first cinema start చేసినప్పుడు, you know, we had to roam around so much, and you know, we had to create this world, and you did an amazing job in creating this world of HIT3 for me. Thank you so much for doing this amazing job, sir. And my editor Karthik Srinivas garu ఇవాళ ఇక్కడ రాలేదు అనుకుంటా, but fantabulous cut he gave for the film. Thank you so much, sir. And Sanu sir, thank you so much for agreeing to do this film. Meeto aina journey, more than work, I have learned so much from you as a human being. Thank you so much for giving such fantastic visuals for HIT3, sir. Thank you so much. Mickey J. Mayer, sir, today he is not here. He is right now still working on our film, trying to make it better as much as possible for you guys. So thanks a lot, Mickey, sir. You have given wonderful songs and wonderful BGM for this film. Ee cinema kavalsina mood ni set chesaru. Thank you so much for that. And I also would like to thank my actors, Komli Prasad. Thank you so much. You have always been a part of the HIT universe. Thank you so much for doing this. Srinidhi Shetty, thank you so much. And I still remember the first day when I met you and I narrated the story to you. I hope I have done that. I have done justice to that. Thank you so much for being a part of HIT3. And Nani bro, మీ గురించి మాట్లాడాలి కానీ ఎంత మాట్లాడినా తక్కువే. ఫస్ట్ నేను HIT3 మీరు ఓకే చేసినప్పుడు చాలా భయపడ్డా, ఎందుకంటే మీరంటే నాకు చాలా ఇష్టం. జనరలీ మనకు చాలా కావాల్సిన వాళ్ళకి దగ్గరికి వెళ్ళే కొద్దీ, వాళ్ళు ఎక్కువ తెలిసే కొద్దీ, వాళ్ళ ఇన్సెక్యూరిటీస్, వాళ్ళు అసలు నిజంగా ఏంటి అని తెలిసే కొద్దీ మేబీ కొద్దిగా ప్రేమ తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో మీ దగ్గర అయినప్పుడు చాలా ఫస్ట్ ఒక 1 వీక్ చాలా భయపడ్డా, అంటే మీకు ఇంత దగ్గర అయిపోతున్నాం, యూనో వుడ్ ఐ లూజ్ దట్ అడ్యులేషన్ ఫర్ యూ అన్న చిన్న టెన్షన్ ఒకటి ఉండింది. But as I continued my journey with you, all I saw was passion and mad love for cinema. And your love for cinema is infectious, Nani bro. అంటే మీరు హోటల్లో ఎప్పుడన్నా 10ంటికి జస్ట్ వచ్చి మీ తలుపు తట్టి ఏదో ఐడియా చెప్దామని వస్తే అప్పుడు ఏదో సినిమా చూస్తూ ఉంటారు, సరదా కూర్చొని మాట్లాడుకుందామన్నా సినిమా గురించి టాపిక్ వస్తుంది. Everything is about cinema, and that love for cinema is infectious, the passion that you have for cinema. I just want to tell, ఇందాక సతీష్ మాస్టర్ చెప్పారు, నాకు తెలుసు నాని బ్రో మీకు ఇష్టం ఉండదు చెప్పడం అని, బట్ ఐ వాంట్ టు షేర్ ఇట్ విత్ ద వరల్డ్. నాకు ఒక ఫైట్ చేస్తున్నప్పుడు ఒకరోజు మార్నింగ్ వచ్చి, జస్ట్ మీరు ట్రైలర్లో చూసారు కదా లాఠీ చార్జ్ చేస్తారు కదా, సో లాఠీ చార్జ్ చేస్తున్నప్పుడు ఒక డ్రోన్ షాట్ తీస్తున్నాము, ఒక చిన్న ఫైర్ ఉంది, ఫైర్ ఆర్పాలి. నాని సార్ వెళ్ళారు, ఫైర్ ఆర్పారు, ఒక ఇంత పీస్ ఆఫ్ సొల్యూషన్ ఫైర్తో వచ్చి ఆయన జుట్టు మీద పడిపోయింది. ఒక సెకండ్ నేను మానిటర్లో చూస్తున్నా, సంథింగ్ హ్యాపెండ్, నాకు అర్థం కావట్లేదు, ఏదో అయ్యింది, ఏదో తగలబడుతుంది, అందరూ మీదకి వెళ్ళారు, ఏంటని చూస్తే నాని సార్ హెయిర్ కాలిపోయింది, ఇటు సైడ్లో హెయిర్ అంటుకుపోయింది. ఇక్కడ సతీష్ మాస్టర్ అందరూ మీద పడి టకటక ఆర్పేశారు. నేను అనుకున్నా ఇంక షూట్ అయిపోయిందిలే, ఇవాళ ఉండదు షూట్, ఇంకా ప్యాకప్లో వెళ్ళిపోదాం, ఫస్ట్ ఏమైనా తిడతారేమో అనుకున్నా. ఇమీడియట్గా వచ్చారు, వచ్చి అలా నేను చూసి ఏంటి డ్యామేజ్ ఏమైనా అయిందా చూడండి అన్నారు. ఒక 2 minutesలో వెళ్ళి క్యారవాన్కి వెళ్ళిపోయి గబగబా సర్దేసుకొని రెడీ లెట్స్ గో ఫర్ షార్ట్. ఐ వాజ్ లైక్ ఏంటి మనిషి అనుకున్నా. అండ్ హియర్ ఈజ్ వేర్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ హ్యాపెన్స్. హీ కమ్స్ బ్యాక్, రిటర్న్ వచ్చి మళ్ళీ ఒక షాట్లో దిగారు, రిటర్న్ వచ్చి మళ్ళీ ఒక షాట్లో దిగారు, కెమెరా పెట్టాం, ఎవరినో కొట్టారు, వెనక్కి తిరిగారు, కెమెరా వచ్చి టాప్ అని తగిలింది, చీలిపోయింది మొత్తం, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా చీలిపోయింది మీద. బ్లడ్ దర వెళ్తుంది, పట్టేసుకొని ఫస్ట్ బ్లడ్ ఆగిన తర్వాత ఫస్ట్ థింగ్ దట్ హీ ఆస్క్డ్ ఇస్ ఇంకా ఎన్ని షాట్లు ఉన్నాయని అడిగాడు. పర్లేలే బ్రో ఇట్స్ ఓకే అంటే, లేదు ఎన్ని షాట్లు ఉన్నాయి అంటే, ఈ సైడ్ ఇంకా ఉన్నాయి బ్రో, ఒక 4-5 షాట్స్ ఉన్నాయంటే, బ్లడ్ క్లాట్ అయ్యే వరకు ఆగి ఆ షార్ట్స్ ఫినిష్ చేసి నెక్స్ట్ డే షూట్ ఉంది. మేము కాశ్మీర్లో -12 degreesలో షూటింగ్ చేస్తున్నాం. అదే రోజు నైట్ ఫ్లైట్ ఎక్కి ఢిల్లీకి వెళ్ళి దాన్ని ట్రీట్మెంట్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ 5 o'clock మళ్ళీ శ్రీనగర్లో దిగి 3 hours ట్రావెల్ చేసి పహల్గామ్లో 9ంటికి నాతో షాట్లో ఉన్నాడు మనిషి. దాట్ మ్యాడ్ ప్యాషన్ ఈజ్ వెరీ ఇన్ఫెక్షియస్. దీని తర్వాత మీతో ఎన్ని సినిమాలు చేస్తానో అంతా నాకు తెలియదు, కానీ మీ పక్కన ఉంచుకోండి బ్రో, నన్ను అప్పుడప్పుడు నన్ను పిలుస్తూ ఉండండి, మీ పక్కన ఉంటే చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్ మీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్టింగ్ ఇన్ మై ఎబిలిటీస్. అండ్ డైరెక్షన్తో పాటు చిన్నగా ఫ్యాన్ సర్వీస్ కూడా చేశాను, అది ఆడియన్స్కి నచ్చుద్ది అని చెప్పి ఐఎమ్ హోపింగ్. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫర్
for creating this buzz around HIT3. May 1st cinema release అవుతుంది. It's a very honest film. We went all out to give you a great experience. Violent ga untadi film. We have been very honest about it right from the beginning. Film is going to be violent. So under 18 years unna vallaki it may not be a suitable watch. So very responsibly we are telling that under 18 stay away from our film. So enjoy the film in the theaters on the May 1st. And one big shout out to my wall poster cinema who has made me what I am. Prashanti, thank you so much for always believing in me. And thank you so much for backing me all the time. I can't thank you enough. That's all I have to say. Thank you so much, guys. Thank you. ఎవరి పేరైనా మర్చిపోయి ఉంటే ఈ సినిమా గురించి మళ్ళీ మాట్లాడే అవకాశం నాకు దొరుకుతుంది. ఖచ్చితంగా మనందరం కలుస్తామని చాలా గట్టిగా నమ్ముతున్నా. సో I want to save the other stuff for later. So right now I won't take more time than this. Thank you so much. The last thing that I want to do is my direction team. Boys, please come up once. Let's just thank. Come. త్వరగా రండి. త్వరగా వచ్చేయండి. ఫాస్ట్గా రండి. వెంకట్ గారు ఎక్కడ? వెంకట్ గారు ఏరే? కమ్. చంటి ఏడే? వెర్ ఇస్ చంటి? డిఏలో ఉన్నాడా వెంకట్ గారు? సార్ రండి సార్, త్వరగా రండి సార్ ప్లీజ్. Guys, this is and Nitin and Kartikeya, my writing team as well. Where are they? Come fast. Please come fast. Sorry guys, I'm sorry. Sorry sir. Yeah. Come. Guys, this is my team. I proudly present you the direction team of Sailesh Kolanu and the writing team of Sailesh here. Thank you so much. And these are the people who slogged a lot for them. Thanks. These are the people who slogged a lot for our for HIT3, and they always go. These are the unsung heroes. You please give them a big round of applause, guys. Thank you so much. Thank you boys. Thank you. Meer lepothe lane malli chepta. Thank you so much. Thank you, Sailesh Garu, and we'll watch the movie on May 1st in theaters. అండ్ సినిమాలో పోరాటమే అనేటువంటి సాంగ్ మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. హిట్ సిరీస్లో వచ్చినటువంటి పోరాటమే సాంగ్ ఇందులో కూడా ఉంది. ఆ సాంగ్ని లాంచ్ చేయడానికి రిక్వెస్ట్ చేస్తున్నాము.